Hey guys, welcome back to my YouTube channel Hash Stories. Hope you are doing good. మీరు నా పాండిచేరి వ్లాగ్ చూసారని అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్కి వచ్చేసాం. ఈ ప్లేస్లో ఉన్న పీస్, స్పిరిచువాలిటీ అండ్ కామ్నెస్ చాలా స్పెషల్. యోగి స్టాచ్యూ కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. మేము స్టే ఎక్కడ చేసాం, ఎంత ఛార్జ్ చేశారు, అసలు ఈషాలో స్టే ఉందని మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఆదియోగి స్టాచ్యూని చూడగానే ఏదో స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు ఫొటోస్లోనే చూస్తాం కదా, సో లైవ్లో చూసేసరికి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా టెన్షన్స్ ఉన్నా మొత్తం మర్చిపోయి కామ్ అండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ నర్సరీని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ న్యాచురల్గా ప్లాంట్స్ని పెంచడానికి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. మేము ఆఫ్టర్నూన్ 1 PM రూమ్ బుక్ చేసుకున్నాం. సో శివుడి దర్శనం చేసుకొని మా రూమ్ చెక్-ఇన్ కోసం అయితే వెళ్తున్నాం. ఈషాలో ఇప్పుడు మేము టిఫిన్ తినడానికి వచ్చాం. ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ లాంటివి ఏం లేవు, బట్ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి హానెస్ట్లీ. కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయిల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేస్తున్నారో తెలియదు కానీ, బట్ ఆ ఫ్లేవర్లో ఒక స్పెషల్ మ్యాజిక్ ఉంది. నేను మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నా. అండ్ గాయస్, ఆ కొబ్బరి చట్నీకి మాత్రం మీరు ఫిదా అయిపోతారు, నన్ను నమ్మండి. అండ్ మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనిపిస్తుంది కదా చంద్రముఖి ద్వారం లాగా, అదే ధ్యానలింగ, సూర్యకుండ్, ఈషా రూమ్స్కి వెళ్ళే దారి. స్టే కాకుండా నార్మల్గా వచ్చే వాళ్ళకి బయట ఎంట్రీ టికెట్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ ఫోన్స్ అవి నాట్ అలౌడ్, బయట డిపాజిట్ చేసుకోవాలి. అండ్ మేమైతే ఇప్పుడు స్టే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లగేజ్ కౌంటర్కి వెళ్ళి మా లగేజ్ని స్కాన్ చేసుకోవాలి. అండ్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ లగేజ్కి ఒక ట్యాగ్ వేస్తారు. సో మీరు చెక్అవుట్ అయ్యే వరకు ఆ లగేజ్కి ఆ ట్యాగ్స్ ఉండాలి. ఈషాలో స్టేకి రూమ్స్ ఉంటాయని చాలామందికి తెలీదు. సో ఇక్కడ స్టే ఎక్కడ, ఎలా ఉంటాయి రూమ్స్, ఎంత ఛార్జ్ చేస్తారు, అవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వినండి. ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నప్పుడు మీరు స్టే ఉండాలనుకుంటే ముందుగా cottage.isha.in అనే సైట్లో సైన్ ఇన్ అవ్వండి మీ మొబైల్ నెంబర్తో. ఓటీపీ వస్తుంది. అండ్ అది ఎంటర్ చేయగానే మీకు చెక్-ఇన్ అండ్ చెక్అవుట్ డేట్స్ అలాంగ్ విత్ డిఫరెంట్ టైమింగ్ స్లాట్స్ కనిపిస్తుంది మీకు అక్కడ. యూజువల్లీ 3 టైమ్ స్లాట్స్ ఉంటాయి: 8 AM to 6 AM, 1 PM to 11 AM అండ్ 6 PM to 4 PM. మీకు వచ్చిన ఐడిని బుకింగ్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు మీ చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. అండ్ చెక్అవుట్ వరకు ఆ ట్యాగ్ ఉండాలి. అండ్ అక్కడ నుంచి మనకి షటిల్ సర్వీస్ ఉంటుంది, లైక్ ఎవ్రీ 20 or 30 minutes ఒకసారి. అండ్ ఈ పాయింట్ వరకు డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఒక బస్ సర్వీస్ ఉంటుంది మన తీసుకున్న స్టే కాటేజెస్ వరకు. అండ్ ఇక్కడ కాటేజెస్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, లైక్ శివపాదం 1, 2, 3, 4 అని, బ్రహ్మపుత్ర స్టాండర్డ్, నంది స్టాండర్డ్ అలా ఉంటాయి. అండ్ మీకు కావాలనుకుంటే ఏసీ ఆర్ నాన్ ఏసీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు అకార్డింగ్లీ బుక్ చేసుకోవచ్చు. మేమైతే శివపాదం 3లో బుక్ చేసుకున్నాం. అండ్ మాకు నాన్ ఏసీ కాబట్టి 990 రూపీస్ పడింది అండ్ నో జిఎస్టీ.
ఈషా లోపల షటిల్ అండ్ బస్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ బుల్లక్ కార్ట్కి మాత్రం 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ అంతా కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేజర్ షో కానీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. సో అందుకే ధ్యానలింగ, సూర్యకొండ లాంటివి కొన్ని ప్లేసెస్ మీకు ఈ వ్లాగ్లో చూపించలేకపోతున్నా. సండే అవ్వడంతో చుట్టుపక్కల వాళ్ళు చాలామందే వచ్చారు. అండ్ ఈవినింగ్ 7 ఆ టైంకి లేజర్ షో కూడా ఉంటుంది ఈషా ఫౌండేషన్లో. సో అది చూడడానికి చాలామంది అయితే వచ్చారు. మేము స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసరికి సేవ్ సాయిల్ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ అవుతుంది. సో నేను కూడా జాయిన్ అయ్యాను ఆ క్యాంపెయిన్లో. Let's congratulate to Vaishnavi. Save soil. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was. లేజర్ షో అయిపోయింది అండ్ మేము మా రూమ్కి రిటర్న్ అవుతున్నాం. అండ్ ఒకవేళ ఎవరికైనా ఈషాలో ఫుడ్ ట్రై చేయాలనుకుంటే లోపల ఫ్రీ ఫుడ్ ఉంటుంది. అండ్ నాలాగా అవి తినలేను అనుకునే వాళ్ళకి బయట హోటల్ ఉంటుంది. చెప్పాను కదా మార్నింగ్ మసాలా దోశ తిన్నా అని. సో ఒకటి ట్రై చేయొచ్చు. నైట్ 8 అయ్యేసరికి మెయిన్ ద్వారం క్లోజ్ చేసేస్తారు. అండ్ మనం వెళ్ళాలనుకుంటే లోపలికి సైడ్ నుంచి ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. సో అదే మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది నైట్ టైము. అండ్ ఇలా అయింది ఈషాలో మేము స్పెండ్ చేసిన 1 డే జర్నీ. ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ ఫుల్గా అలౌడ్. కానీ వన్స్ మీరు ద్వారం లోపలికి వచ్చేస్తే అంటే కాటేజెస్ ఉన్న సైడ్కి మీకు అసలు పాసిబిలిటీ లేదు. మీరు మొబైల్ ఇలా తీస్తే సెక్యూరిటీ అలా అలర్ట్ అయిపోతారు. నాకు వీలైనంత వరకు కవర్ చేసి మీకు చూపించానే అనుకుంటున్నా ఈ వ్లాగ్లో. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ ఐడి నేను ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. మీరు కూడా టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి ఈషా ఫౌండేషన్ని. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాష్ స్టోరీస్.